కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపుదేవిలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. సర్పంచ్, ఎంపీటీసీ సహా మాజీ సర్పంచ్లు, వివిధ హోదాల్లో ఉన్నవారు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు జనసేన పార్టీలో చేరారు. మోపుదేవిలో జనసేన నియోజకవర్గ స్థాయి సన్నాహక సభా వేదికపై వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. విలువలకు ప్రాధాన్యత ఇచ్చే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని మండలి బుద్ధప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు. పవన్ కళ్యాణ్తో ఉప ముఖ్యమంత్రి పదవికి వన్నె వచ్చిందన్నారు. వైసీపీ పాలన ప్రభావంతో పాతుకుపోయిన దోపిడీ భావజాలం కోకటి వేళ్లతో పికిలించాలన్నారు. అన్ని కులాలకు అండగా నిలవటమే జనసేన పార్టీ లక్ష్యమని మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. త్వరలో 20,000 కోట్ల ప్రాజెక్టు గొల్లల మోద క్షిపణి పరీక్షా కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. కానీ గత 11 సభలో కూడా ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గపు పాలన సాగనంపటానికి పోరాటం చేసిన సభలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో ఆయన ఒక దుర్మార్గ పాలనని పారద్రోలి మరలా ఒక ప్రజా పాలన రావటానికి కారకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారి విషయం మాత్రం అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం. అసలు డబ్బు ప్రసక్తి రాలి ఎలక్షన్ వరకు కూడా ఎలక్షన్ లో ఏ విధంగా చేస్తున్నారు ఏంటిని కూడా అడగల పవన్ కళ్యాణ్ అదే ఆయనలో ఉన్న గొప్పతనం విషయం చెప్పి మాత్రం మనం చేస్తాం. ఏదైనా ఎవరో ఒక అధికారిని ఏదైనా అన్నా కూడా ఆయన సైన్స్ అట్లా ఏదైనా ఎక్కడ కోడి పందాలు జరిగిందంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాడు. ఇక్కడ కూడా ఏ దాంట్లో కూడా ఒక వక్రమైన పని ఏదైనా జరిగిందంటే ఆయన ఎక్కడ కూడా సహించిన మనిషి పవన్ కళ్యాణ్ గారు. అది మాత్రం మనం జన సైనికులు అందరూ గుర్తుంచుకోవాలి.